నామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల దేవానికి లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. వినుచున్న వారికి, చూచుచున్న వారికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వినటం వలన మాకు విశ్వాసం కలిగి ప్రభ, మేము వాక్యమును అనుసరించి నడుచుకునే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఉదయకాలం అంతా మమ్మల్ని కాసి కాపాడు ప్రభ, రాత్రికాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనంలో నీకు స్తోత్రాలు నాయన ప్రభ. నేను ఉదయాన్నే లేచి నేను స్తుతించే భాగ్యము మాకు దయచేసినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభ. అందరికీ నీ తరుణం దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నాయన ప్రభ, వినిచిన వారికి, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని, నా ప్రార్థన నీ పాసాన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడుగు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఎఫెసీయులకు 4వ అధ్యాయము 16వ వచనం నుంచి చూద్దామండి. ఆయన శిరసై ఉన్నాడు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అధికింపబడిన ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకును అభివృద్ధి కలుగజేసి కొనుచున్నది. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవద్దని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. ఎలాగూ ఆయన శిరస్సయ్యున్నాడు. మనకి ఆయనను సర్వశరీరము చక్కగా అమర్చబడి ఉన్న తనలో తాను ప్రతి అవయవమును తన పరిమాణము చొప్పున మనకి ఆయన అమర్చి ఉన్నాడు. ఆయన అమర్చిన దానిని బట్టి మనం ఏం చేస్తాము? ప్రతి కీలు వలన కలిగినది కాదు కానీ బలము చేత అతకబడిన ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునని అంటున్నాడు. ఎలాగో మనము దేవుడు యేసుక్రీస్తు వారు మనల్ని ఎలా చేసి ఉన్నారు? మట్టితో చేసి ఉన్నారు. ఆ మట్టిని యేసుక్రీస్తు వారు సరైన కళ్ళు, ముక్కు ఇవన్నీ కూడా ఏ కన్ను ఏ ముక్కు ఎక్కడ పెట్టాలో దేవుడు అమర్చి ఉన్నాడు. కాబట్టి దానిని బట్టి మనం ఏమి చేయుచున్నాము? ప్రతిక్రియ చేయుచున్నాను. ప్రేమ యందు తనకి అభివృద్ధి కలిగినట్టు శరీరమునకును అభివృద్ధి చేయుచున్నాడు. మనకి అభివృద్ధి చేయుచున్నాడు కదా. కాబట్టి మనం ఎలా ఉండాలి? అన్యజనుల వలె నడుచుకోకుండా ప్రభువునందు ఇక మీదట మనము ప్రభువునందు మాత్రమే నడుచుకోనమని చెప్పుచున్నాడు. అభివృద్ధి కలిగజేసి ఉన్నది. కాబట్టి అన్యజనుల వలె నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవద్దు, ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను అన్నాడు. అన్యజనులు అంటే యేసుక్రీస్తు వారు ఎవరో తెలియదు. అన్యజనులు అంటే ఇతరులు దేవతలను పూజిస్తూ ఉంటారు. వారి వలె నడుచుకోకుండా మీరు సాక్షులై ఉండుడి అని అంటున్నాడు. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కఠినము వలన తమలోనున్న ఆజ్ఞను చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సు కలిగిన వ్యర్థము అనుసరించి నడుచుకునిచున్నారు. ఎలాగ ఉన్నారు జనములు? అన్యజనుల వలె వారు అంధకారమైన మనస్సు కలిగిన వారై తమ హృదయములను కఠినపరుచుకుని తమలోనున్న మనస్సును ఏం మనసుది? జ్ఞానము చేత నడవవలసిన కలుగజేసిన జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సును కలిగి వ్యర్థమైన వాటిని అనుసరించి నడుచుకోవద్దని అన్నాడు. వ్యర్థమైన వాటిని అనుసరించి నడుచుకుంటే మనకేమొస్తుంది? మారు మనసు వస్తుంది అంటారా? కాదు కదా. మన దేవుడు ఏమన్నాడు? మారు మనసును కలిగి దేవునికి సాక్ష్యమును కలిగి విశ్వాసమును కలిగి మీరు ఉండుడి అని అంటున్నాడు. దానిని బట్టి మనం ఏం వ్యర్థమైన వాటిని అనుసరించి నడుచుకోవద్దని. వ్యర్థమైనవి చెడుని విడిచిపెట్టమన్నాడు. పాప జీవితమును అబద్ధపు జీవితమును విడిచిపెట్టి వ్యర్థమైన వాటన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుని వాక్యము చేతబుచ్చుకుని నడవమని చెప్పుచున్నాడు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధములైన అపవిత్రతను అత్యంత ఆశతో జరిగించుటకు తమ్మును తామే నాయకత్వమునకు అప్పగించుకుని. ఎలాగో మనము సిగ్గులేని వారై ఉండి నానా విధములైన అపవిత్రతను అత్యంత అవసరములను జరిగించుటకును తమ్మును తామే న్యాయకత్వము పరుచుకున్నాం. మనం దెబోరా ఎలా పరిపాలించిందంటే చాలా బాగా పరిపాలించింది కదా. అలాంటి స్త్రీ ఈ లోకంలో ఎవరున్నారు? ఎవరైనా సరే దెబోరాలాగా మనం న్యాయకత్వం చేయగలమంటారా? చేయలేం కదా. మనం అలాంటి మనస్సును కలిగి ఉండాలి. అలాంటి దీనమైన మనస్సును, దెబోరా మనస్సును కలిగి మనము ఉండాలి. అయితే మీరు యేసును గూర్చి
వినిన యందలి సత్యము ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశించిన వారైన ఎడల మీరెలాగూ క్రీస్తును నెరవేర్చిన వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలను, చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చింత వృత్తియందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలిక సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకుని ఉండవాలి. ఏమి స్వభావమును ధరించుకోమనంటున్నాడు? నవీన స్వభావమును. ఎందుకు మీరు అయితే యేసును గూర్చిన వినిన ఆయన యందలి సత్యమును ఉన్నది కాబట్టి సత్యంనే అనుసరించి నడుచుకోమంటున్నాడు. ఉపదేశించిన బడిన వారే ఇలాగనే మీరు నెరవేర్చుకునే వారై ఉంటున్నారు. కావున మునుపటి ప్రవర్తనను విడిచిపెట్టమన్నాను. ఒకవేళ మనం చిన్నప్పటి నుంచి ఎవరు కూడా నీతిమంతులు కాదు కదా, ఎవరును కూడా పరిశుద్ధతని ధరించుకుని పుట్టలేదు కదా. యేసుక్రీస్తు వారి లాగానే మనం చిన్నప్పటి నుంచి పరిశుద్ధతను మనము ధరించుకుని ఉన్నామా? ఆయనకి లాగానే మనము పరిశుద్ధాత్మను పొందుకునే కాదు కదా. ఎవరైనాను సరే త్రొట్టిల్లిపోచూ ఉంటారు. ఎవరైనాను సరే పాపము చేయకుండా ఎవరನ್ನು కూడా భూమి మీద ఎవరನ್ನು కూడా లేదు. సమరయ స్త్రీ మీద రాళ్ళు విసిరినప్పుడు మీలో ఎవరైనాను సరే పాపము చేయకుండా ఉండినట్లు ఆమె మీద రాడు వేయమంటే ఎవరన్నా వేశారా? ఎవరి పాపములు వాళ్ళకి లెక్కింపబడినవి, ఎవరి పాపములు వారికి ముందు. కానీ మనం ఏం చేస్తామంటే మన తప్పును కప్పుపుచ్చుకుని ఎదుటి వారి తప్పును మనం చూస్తాం. మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన ఎలా ఉన్నదని ఒక్కసారి పరిశీలన చేసుకోమంటున్నాడు. మనం నూతన స్వభావమును ఏర్పరచుకోమంటున్నాడు. చింత యావత్తు కూడా విడిచిపెట్టమంటున్నాడు. నీతి యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకుని. ఎలాంటి స్వభావమును? నవీన స్వభావమును యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికను స్పష్టంగా ధరించుకోమని అంటున్నాడు. మనము ఒకరికొరకు ఒకరు అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమునే మాట్లాడవలెను. మనము పొరుగువారితో సత్యముని ఎంతవరకు మాట్లాడుతున్నాము ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మనము అబద్ధమును విడిచిపెట్టమంటున్నాడు. నూతన స్వభావమును కలిగి ఉండమని అంటున్నాడు. దైవభక్తి కలిగి ఉంటున్నాడు. దేవుని సత్యమునే మాట్లాడమంటున్నాడు. అబద్ధ జీవితమును విడిచిపెట్టమని అంటున్నాడు. కోపపడుడి కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపమును నిలిచి ఉండకూడదు. ఎలా ఉండాలి? కోపపడండి కానీ సూర్యుడు అస్తమించేంత వరకు మాత్రమే ఉండాలి. ఇక మీద కట్ట నుంచి మీరు కోపమును విడిచిపెట్ట కానీ కోపగించండి కానీ పాపము మాత్రమును చేయవద్దని అంటున్నాడు. పాపము చేయకుడి అన్నాడు. అపవాది చోటు ఇయ్యకుడి. దొంగిల్లి వాడు మీ ఇక మీదట దొంగిలక అక్కర వానికి పంచిపెట్టుటకు వీలు గలుగును నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడును. ఎలాగో అపవాదికి చోటివ్వకుడి. దొంగిలియకుడి. ఇక మీదట దొంగిలింపక అక్కర గల వానికి పంచిపెట్టకుడి. వీలు కలిగిన నిమిత్తము అరచేతులలో మంచి పనిని చేయుడు కష్టపడవాలని అన్నాడు. వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దురాశ ఏదైనను మీ నోట నానీయకుడి. దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమును ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుకొనుడి. ఏమి కలిగి ఉండమని అన్నాడు? మన సహోదరులతో మనకి క్షేమాభివృద్ధి కలుగుటకు మేలు కలిగినట్లు కూడా ఏమంటున్నాడు? మనకు మేలు కలుగుటకును క్షేమాబుద్ధి కలుగుటకును మనము పలుకుడని అన్నాడు. దుర్లభమైన మాటలు పలకవద్దని అన్నాడు. ఏంటది? మంచి మాటలు మాత్రమే. అవి ఏమిటవి? దేవుని పరిశుద్ధాత్మకు దుఃఖపడకుడు, విమోచించకుడు. ఆయనందు మీరు ముద్రింపబడిన వారినై ఉన్నాను. సమస్తమైన ద్వేషమును విడిచిపెట్టమని అంటున్నాడు. కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సంకలమైన దుష్టత్వమును మీరు విసర్జించి మీ సహోదరునితో ప్రేమ కలిగి జీవించమని అంటున్నాడు. మనం ఒక తల్లికి పుట్టకపోయినా ప్రతి ఒక్కరు ద్వేషం. ఎందుకంటే ఒకరు మంచిగా ఉంటే మనము వారు కనీసం మన పక్కింటి వారు ఒక్క మంచి చీర కట్టుకుంటేనే అమ్మో ఎన్నో కొన్ని మాటలు అంటూ ఉంటాము. మనం ఆ జీవితమును దేవుడు విడిచిపెట్టమని అంటున్నాడు. మన తోటి వారు కలిసి ఉన్నా మనం ఓచుకోలేము. మన తోటి వారు ఎవరితోటైనా స్నేహం చేసినా కూడా ఓచుకోలేము. మనం అలాంటి స్వభావముని దేవుడు విడిచిపెట్టి
నూతన స్వభావమును కలిగి ఉండమని అన్నాడు. దైవభక్తి కలిగి ఉండమని. ఎంతమంది ఈ రోజుల్లో దైవభక్తిని కలిగి ఉంటున్నారు? ఒకవేళ ఎవరైనా దైవభక్తి కలిగి ఉన్నారనుకో, వాళ్ళని ఏమంటున్నారు? అమ్మో చాలా భక్తి పర్రాలు అయిపోయిందే అని అడుగుతున్నారు. కానీ దేవుడు వారిని ఎన్నుకున్నారు, దేవుడు వారిని స్వస్థపరుస్తున్నాడు అనే విధానము ఒకరిలోనూ కూడా లేదు. మనం ఎప్పుడు కూడా సహోదరిని ప్రేమించాలి, మనం కోపగించాలి, కానీ పాపము మాత్రమును చేయకూడదు. కోపము ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? పాపమును జోలికి పోకూడదు. మనము దైవభక్తిని కలిగి ఉండమని అన్నాడు. సహోదరిని ప్రేమ, కోపము, అల్లరి ఇవన్నీ కూడా దేవుడు విడిచిపెట్టమని అన్నాడు. ఎలా విడిచిపెడుతున్నామా? మనము ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి ప్రియ సహోదరులారా. ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా మీ హృదయాన్ని మీరు పరిశీలన చేసుకుంటున్నారా? దేవుని రాకడ సమీపంలో ఉన్నది. బహు జాగ్రత్త కలిగి మనము బ్రతకాలి. కరువులు వచ్చుచున్నవి, భూకంపములు వచ్చుచున్నవి, యుద్ధములు జరుగుచున్నవి, అయినను దేవుడు మన సురక్షితంగా మనల్ని ఇలాగ ఉంచి ఉన్నాడంటే దేవుని యొక్క కృప కాపుదల మన పైన ఉన్నది కాబట్టి దేవుడు ఇలాగ ఉంచి ఉన్నాడు. మనము సహోదరిని ప్రేమ కలిగి జీవించాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులపైన ఆసీనుడైన దేవానికి స్తోత్రములు ప్రభా. శత్రువుని మిత్రువుని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులని మీ భేదాలని మీ దీవించమని అడుగుచున్నాం ప్రభా. నేను ప్రేమ కలిగి జీవించటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. నాయన ప్రభా, వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడు వయసులో ఉన్నవారిని, అంగవైకల్యం కలిగిన వారిని, చెవిటి వారిని, మోగవారిని స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వెధవరాలు తరపున ఉంటానన్నావు నాయన ప్రభా. వెధవరాలు బిడ్డలను దీవిస్తానన్నావు నాయన ప్రభా. నీవున్నావని మేము తలంచి ఉన్నాము నాయన ప్రభా. బస్సుల్లో వెలిచిన, రైల్లో, హెలికాప్టర్, టాక్సీలో వాల్చిన వారందరినీ కూడా ప్రభా సురక్షితంగా వారి గృహానికి చేర్చమని అడుగుచున్నాం ప్రభా. జ్వరములతో బాధపడుచున్నారు ప్రభా, క్యాన్సర్తో బాధపడుచున్నారు ప్రభా, పక్షవాతంతో బాధపడుచున్నారు వారందరినీ స్వస్థపరచువని అడుగుచున్నారు ప్రభా. గురుంటి వారిని, గ్రుడ్డి వారిని, మూగవారిని, చెవిటి వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభు. ఇతర దేశంలో పని చేసుకుంటున్న వారి శక్తిని, బలముని దయచేయమని అడుగుచున్నాం ప్రభు. పని లేని వారికి పని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్కి వెళుచున్నారు, ప్రీసీసీకి వెళుచున్నారు ప్రభా. వారి కార్యం సఫలము చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకే స్తోత్రములు, గానములు చేయుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువైన కానుక దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వరుడు కోసం, వధువు కోసం చూస్తున్న వారికి సరైన సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులు త్రెట్లు పోకుండా నీ కాడు మోసే భాగ్యము వారికి దయచేయమని అడుగుచున్నాం ప్రభా. బాలికల్ని, బాలింతల్ని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. చదువుకుంటున్న బిడ్డల్ని, హాస్టల్లో ఉంటున్న బిడ్డలను కూడా ప్రభా వారు చుట్టూరు నీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులు త్రెట్లు పోకుండా ప్రభా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాను నాయన ప్రభా. శుభకార్యము చేసుకుంటున్న వారికి ప్రతి ఒక్కరికి సఫలతను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించము. దృష్టి నుండి, శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. చూచుచున్న వారికి, వినిచున్న వారికి సదాకాలముని కృపతోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.